కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో తోటపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే D4 కెనాల్ కాలువకు గండిపడ్డంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎస్సీ కాలనీ నీట మునిగింది. ఒక్కసారిగా నీరు ఇళ్లలోకి రావడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మన్నెంపల్లిని పట్టించుకోలేదని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్ మరమ్మతులు పూర్తయిన తర్వాతనే నీరు విడుదల చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులుగా జనరల్ బాలలో మరి ఎన్నోసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని సీసీ కంప్లీట్ చేసి కెనాల్కు నీళ్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ గ్రామస్తులందరూ వేడుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఎక్కడంటే డీపీ ఉన్నది గుట్టక వరద వచ్చే కాడ, ఆ వరద వచ్చే కాడ సరిగా మట్టి పోవడం వల్ల దాని మీద తెగి దాని కిందికి వెళ్ళి మరి చెంజాల నుండి కానీ ఇది బీచ్పాల నుండి కానీ వచ్చే నీళ్లు మొత్తం గ్రామంలోకి వచ్చి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి దీనికి వెంటనే రెండు పక్కల మరి కింద కూడా సిమెంట్ ఏర్పాటు చేసి వెంటనే కెనాల్ నీళ్లు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. అప్పటిదాకా ఈ కెనాల్ గురించి నీళ్లు ఇవ్వకుండా మా గ్రామాన్ని కాపాడవలసిందిగా అధికారులకు ప్రజాప్రతినిధులకు పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పి మా గ్రామంలో ఎస్సీ కాలనీలో మరి పండుగ పూట కనీసం సజ్ఞాలు అప్పాలు చేసుకోకుండా పొయ్యిలు బియ్యము వంట సామాన్తో పాటు వన్లు మన బియ్యంతో పాటు బీరువాలతో ఉన్న బట్టలు కూడా ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ అన్ని ఇబ్బందులకు ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి తగిన నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా జనరల్ బాలలో మరి ఎన్నోసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని సీసీ కంప్లీట్ చేసి కెనాల్కు నీళ్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ గ్రామస్తులందరూ వేడుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఎక్కడంటే డీపీ ఉన్నది గుట్టక వరద వచ్చే కాడ, ఆ వరద వచ్చే కాడ సరిగా మట్టి పోవడం వల్ల దాని మీద తెగి దాని కిందికి వెళ్ళి మరి చెంజాల నుండి కానీ ఇది బీచ్పాల నుండి కానీ వచ్చే నీళ్లు మొత్తం గ్రామంలోకి వచ్చి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి